ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని. అది అమ్మా చాలమ్మా. ఎవరు ధన్యులు? ప్రభువునందు ధన్యులు. అనేక సార్లు ఈ వాక్యము మనం ఎక్కడ చదువుతామంటే ఎవరైనా చనిపోతే చదువుతాం కాదు. నా థియలాజికల్ అండర్స్టాండింగ్ మీకు ఎవరైనా కొత్తగా ఏదైనా తెలుస్తే నాకు చెప్పండి. ప్రభువునందు మృతి చెందిన వారు ధన్యులు అంటే చనిపోయిన వారి గురించి కాదు. ఇక్కడ రాయబడిన మాట మృతి చెందిన వారు ధన్యులు అని ఎవరు అనగారు. జాగ్రత్తగా వినండి. మృతి చెందిన వారు ఎవరు ధన్యులు అనగా చనిపోయిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు అనగా పాపములో చనిపోయిన వారు ధన్యులు. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది చూసారా? ఎవరు దేనిలో చనిపోయి ఉండగా? అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా యేసు ప్రభు మనలను. అది చూసారా? ఎవరు ధన్యులు అనగా అపరాధముల చేత పాపముల చేత వాటిలో చనిపోయిన వారు. యు ఆర్ డెడ్ ఇన్ సిన్. జాగ్రత్త వినాలి. యు ఆర్ డెడ్ ఇన్ సిన్. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారు ధన్యులు. పాపము అనగా జాగ్రత్త వినండి. ఎనీథింగ్ పాపని ఏదో పెద్ద పాపాలు చేస్తేనే పాపిని అని కాదు. ఎనీథింగ్ దట్ హర్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినదైనా అది నీ జీవితంలో పాపమే. ఎనీథింగ్ దట్ హర్ట్స్, ఎనీథింగ్ దట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం ఏదైతే దాన్ని విరగొడుతుందో దట్ ఈస్ కాల్డ్ సిన్. రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు వ్యతిరేకపరిచినట్లయితే అది పాపము నీ జీవితంలో. గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరిచినట్లయితే అది పాపం. అదే మనం బహుగా ప్రేమించిన వారిని మనం ఎప్పుడైనా బాధ పెడతామో చెప్పండి. బహుగా ప్రేమించిన వారు తల్లిదండ్రులు ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎంత గలిబిలి, ఎంత గందరగోళం అంటే కన్ఫ్యూజన్. 2 విషయాలు చెప్తాను. మన ఆదికాండంలో అవ్వ ఏం తిని పాపం చేసింది? ఏం చేసింది అవ్వ? ఏ పండు తిన్నది? యాపిల్ పండు తిన్నదా లేదా? పండు తిన్నదా? ఎవరి దగ్గర? అప్పుడేమో ఒక పండు సగం కొరికేసి అయ్యగారికి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకొక పండు ఉంది సగం కొరికేసి. వివాహాలు కూలిపోతున్నాయి, సంఘాలు చెల్లాచెదురైపోతున్నాయి, పర్సనల్ రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి. ఏంటంటే నేను ఉండొచ్చిన దేశంలో ఒక అయ్యగారు స్టీవ్ జాబ్స్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఐఫోన్ ఉందా? ఐఫోన్ వెనకాల ఒకసారి చూడండి, తిప్పండి, చూసారా? ఈ మధ్యలో భార్యాభర్తలు కొట్లాడేసి ఫస్ట్ ఫ్లోర్లో సిస్టర్ ఉంటుంది, కింద ఫ్లోర్లో టెక్స్ట్ పెడుతుంది, ఒరే నీకు పెట్టాను రా బ్రేక్ఫాస్ట్ కింద తినని. ఈయనేం చేస్తాడు? ఏదో పాపం వండింది కదా కష్టపడి థ్యాంక్స్ అని చెప్పే బదులు ఓకే కూడా కాదు. ఈ మధ్యన ఇమోజీలో చిరాకు. నాకు ఇమోజీలు అంటే నాకు చిరాకు. ఫోన్లో ఉన్న ఒకటి అసలు దరిద్రమైన అది ఏంటంటే ఇమోజీలు, ఆ మాయదారి ఇమోజీలు అసలు కనిపెట్టినట్టు ఎవరో కానీ కాదు. అలనాడు యాపిల్ తినేసి అసలు ఆ పాపం వచ్చేసి ఆ సిస్టర్ తినేసి బ్రదర్కి ఇచ్చింది, అయిపోయింది అక్కడ స్టోరీ. ఈ మధ్యలో ఈ యాపిల్ ఐఫోన్లు వచ్చేసి ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అన్న నా దగ్గర ఆండ్రాయిడ్ ఉంది అనొచ్చు. ఏదున్నా సరే ఈ టెక్స్టింగ్ల ద్వారా తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు టెక్స్టింగ్ ఫోన్ ద్వారా ఎడిక్షన్. అమెరికా దేశం కాలిఫోర్నియాలో నేను ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలిసి 14 years జాగ్రత్త 14 సంవత్సరాలు యవనస్తుడిని వాడు ఫోన్ తీసుకున్నారంట. రోజు ఫోన్ వాడుతున్నాడని ఫోన్ తీసుకున్నారంట. నిజంగా జరిగిన సంఘటన. ఫోన్ తీసుకొని దాచిపెడితే వీడేం చేశాడంటే రాత్రి లెగిసి కిచెన్లో నుంచి మాంసం కట్ చేసే కత్తి తీసుకొని తల్లిదండ్రుల్ని నరికేశాడు. 14 సంవత్సరాలు కాలిఫోర్నియా జైల్లో ఉన్నాడు. 14. ఎందుకు చెప్పండి? ఎందుకు? సెల్ ఫోన్ తీసుకున్నాడు. మొన్న నేను ఇక్కడ ఆదిలాబాదు తెలంగాణ స్టేట్ సరి గుర్తు ఆదిలాబాద్ మంచిర్యాలలో ఫోన్ తీసుకుందని కాలేజ్ స్టూడెంట్ ఏం చేసిందంటే ఆమె తండ్రి మీద కిరోసిన్ పోసేసింది. ఎంత విచారకరమైన సంగతి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. డెడ్ ఇన్ సిన్. ఎవరు ధన్యులు? పాపములో చనిపోయిన వారు ధన్యులు.